దేవుని రాజ్యము కోసం నువ్వు ఉద్యోగాన్ని వదిలిపెడుతున్నావా? ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకనంటే ఎవడైతే నా నిమిత్తము అంటే ఏంటి, నా రాజ్యము నిమిత్తము తన తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను ఆస్తిపాస్తులనైనా విడిచిపెట్టిన ఎడల దేవుడు ఏం చేస్తాడంట? 100 రెట్లుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకున్నటువంటి 24 గంటల సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో కూడా 2 గంటలు దేవుడి రాజ్యం కోసం మనం ఏం చేయాలా? త్యాగము చేయాలి. అర్థమైందా? ఎందుకనంటే అలా ఎప్పుడైతే మనం త్యాగం చేస్తామో దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఆ సమయాన్ని విడిచిపెట్టారు కదా, కానీ ఇక్కడ మీరు పోగొట్టుకున్న సమయము దేవుడు అక్కడ ఇస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మందిర ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి 1 దినము గడపాలి అని అంటే ప్రియులారా, మనం ఎన్ని రోజులు, రోజుకి ఎన్ని గంటలు? రోజుకు 2 గంటలు అనుకుంటే ఒక రోజు గడవాలంటే రోజులు ఇప్పుడు ఎన్ని రోజులు 2 గంటలు ఇవ్వాలి? 6 రెండ్లు 12, 12 రెండ్లు 24, అంటే 12 రోజుల పాటు మీరు దేవుని మందిరానికి రోజు వచ్చారనుకోండి, రోజుకు 2 గంటలు చొప్పున 12 రోజులు వస్తే 1000 దినాలతో లెక్క అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి ఉపమానములో మనం చూస్తే అతను ఏం చేశాడు అని అంటే, ఈ పరలోక రాజ్యము ఏదైతే ఉన్నదో ఇది పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలము అంటే లోకము, ధనము అంటే నిధి. ఆ నిధి ఇంకేదో కాదు, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది తిరుగుతున్నారు, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకే ఈ నిధి దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? మరి మిగతా వాళ్ళందరూ చూపులు ఎక్కడున్నాయండి? లోకం వైపు ఉన్నాయి. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుటము. లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచునంట. లోకములో ఏమున్నాయి అంటే ప్రియులారా, వ్యభిచారం ఉంది, లోకములో జారత్వం ఉంది, లోకములో అబద్ధం ఉంది, లోకములో త్రాగుబోతుతనం ఉంది. ఇంకా చూస్తే ప్రియులరా, లోకములో భయంకరమైనటువంటి పాపాలు ఉన్నాయి. ప్రియులరా, లోకం వైపు చూస్తా ఉన్నారు, అందుకే వాళ్ళకి దేవుని రాజ్యము కనబట్ల. దేవుని రాజ్యము కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో, నా జీవితం ఇంకింతేనా, నా జీవితం ఇంక మారదా, నా జీవితాన్ని మార్చగలిగేవారు ఎవరైనా